ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక ఆత్మీయ సత్యాలు, దైవిక సత్యాలు, జ్ఞానంతో కూడినటువంటి విషయాలు సందేశాల రూపంలో అందించబడ్డాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఆ వీడియోస్లో అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన అంశాలు అందించబడి ఉంటూ ఉన్నాయి. వాటిని చూడండి. దేవుడున్నాడా? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? రక్షణ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? పరలోకంలో విందు అనేటువంటిది ఉంటుందా? పరలోక పట్టణం అనేటువంటిది ఎలా ఉంటుంది? దాని యొక్క కొలతలు ఏమిటి? ఇవన్నీ కూడా అనేకమైన శ్రేష్టమైన అంశాలు ఈ వీడియోస్లో సందేశాల రూపంలో అందించబడి భద్రం చేయబడి ఉన్నాయి. అన్నీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటన్నిటిని కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు వినండి. ప్రతి వీడియోలో కూడా, ప్రతి సందేశంలో కూడా మీకు ఏదో ఒక దీవెనకరమైనటువంటి అంశము వాటిలో మీకు లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ యొక్క వీడియోస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు వినండి. దేవుని దీవెనలు పొందండి. ఇంకా ఈ వీడియోస్ ఇంకా అనేక మందికి, ఈ సందేశాలు ఇంకా అనేక మందికి స్ప్రెడ్ అయ్యేందుకు మీరు సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వాటిని లైక్ చేయండి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాటిని షేర్ చేయండి, మీ యొక్క కామెంట్ని వాటిని తెలియజేయండి. ఆ విధంగా చేయటం ద్వారా ఈ వీడియోస్ అనేక మందికి వెళ్తాయి, అనేక మందికి అందుతాయి, అనేక మంది జీవితాలకు మేలు కలుగుతుంది. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి అంశాలతో కూడిన, సత్యాలతో కూడిన వీడియోస్ని మీరందరూ విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఇక ఈరోజు అంశంలోకి వచ్చినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితాన్ని. యెహోవా అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించుననేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, గొప్పవాణ్ణి చేశాడు. ఏ ఏ విషయాల్లో ఆశీర్వదించాడంటే ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనం నుంచి మనం చూసాం. ఈ లోక సంబంధంగా ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఎన్ని బ్లెస్సింగ్స్ అతనికి అవసరమో అవన్నీ దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతన్ని ఆశీర్వదించడం వలన అతడు గొప్పవాడయ్యాడు అనేటువంటి విషయాన్ని, బహుగా దీవించటం వలన ఆయన గొప్పవాడయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తాం. సో అవన్నీ కూడా ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఏమేమి ఉన్నాయో, వెండి బంగారాలు అయితే, దాసదాసి జనం అయితే, గొర్రెలైతే, గొడ్లైతే, ల్యాండ్స్ అయితే సమస్తం అబ్రహాముకు దేవుడిచ్చి ఒక మహారాజులాగా ప్రజల మధ్య అబ్రహామును హెచ్చించాడు. కాబట్టి భక్తులైన వారిని దేవుడు తప్పకుండా పరలోక విషయాల్లోనే కాదు, భూలోక విషయాల్లో కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చూసాం. అలా దేవుడు అబ్రహామును ఆశీర్వదించగల కారణాలు, 3 ప్రధానమైన కారణాలు గత సందేశాలు నేను చెప్పాను. ఆదికాండం 12వ అధ్యాయంలో నుంచి మరి నేను చెప్పటం జరిగింది. ఆయన ఆ బలిపీఠము కట్టాడు అని, ఆయన దేవుని నామంలో ప్రార్థన చేశాడు, ఆయన దేవుడు చెప్పిన పని చేశాడు అనేటువంటి విషయాన్ని గత సందేశాల్లో చెప్పడం జరిగింది. ఈ స్టెప్స్ అన్నిటిని ఆయన ఫాలో అయిన హేతువు చేత దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు. మన జీవితాల్లో మనం కూడా దేవుని చేత అన్ని విషయాల్లో ఆశీర్వదింపడాలి అంటే మనము కూడా ఈ స్టెప్స్ ఫాలో కావాలి. ఎందుకంటే అబ్రహాము సంతానం అబ్రహాము చేసిన క్రియలు చేస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు అదే చెప్పాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన పనులు మీరు చేస్తారు అంటాడు. కాబట్టి అబ్రహాము సంతానమైనటువంటి వారు, విశ్వాస సంబంధులైన వారు, మరి అబ్రహాము యొక్క పనులు ఏమైతే చేసి ఉన్నాడో వాటిని చేయటం ద్వారా వారు పరలోక విషయాల్లో మాత్రమే కాదు, భూలోక విషయాల్లో కూడా ఆశీర్వదింపబడతారు. మొదట అతడు బలిపీఠం కట్టాడు. బలిపీఠం అనేది ప్రాయచిత్తానికి, క్షమాపణకు అది గుర్తుగా, పశ్చాత్తాపానికి అది గుర్తుగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తి
తన పాపాల విషయం పశ్చాత్తాపడి సిలువలో దేవుడు చేసిన ప్రాయచిత్తమునందు నమ్మిక ఉంచి ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి క్షమించబడి కడగబడి పరిశుద్ధపరచబడి దైవ మహిమకు అతడు పాత్రుడవుతాడనే విషయాన్ని మొదట చూసాం. రెండవది ప్రార్థన. జీవితంలో ప్రార్థన చేయడం ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుండగా ఆకాశం అగ్ని దిగి వచ్చిందని, ప్రార్థన చేస్తుండగా మోపైన వర్షం వచ్చిందనే విషయాన్ని చూసాం. పలువురు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేసి ఆశీర్వాదాలు అనుగ్రహించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మూడవది అబ్రహాము ప్రయాణం. అబ్రహాము ఉన్న కల్దీల ఊరన పట్టణం నుంచి బయలుదేరి కనానికి వెళ్ళమని దేవుడు అతనికి ఆదేశించినప్పుడు అతడు బయలుదేరి వచ్చాడు. దాదాపు 1500 నుంచి 1600 కిలోమీటర్ల దూరాన్ని అతడు ప్రయాణించాడు. ఎండలో, వర్షంలో, చలిలో, ప్రతికూల పరిస్థితుల్లో వెనుదిరగక ఆగిపోక ముందుకు సాగిపోయిన హేతువు చేత, దేవుడు చెప్పిన పని చేసిన హేతువు చేత అతడు ఆశీర్వదింపబడ్డాడు అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు అబ్రహాం జీవితంలో ఉన్న మరొక లక్షణం, అతన్ని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించగల మరొక లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అది ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను. విశ్వాసం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీకు నేను సంతానం అనుగ్రహిస్తాను, నీ సంతానమైనటువంటి వారు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారని అబ్రహాముతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము నమ్మాడు. ఆకాశ నక్షత్రాలు ఎంత విస్తారంగా ఉన్నాయో అంత విస్తారంగా నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు అతనితో అన్నప్పుడు, అతనికి అప్పటికి సంతానం లేదు. సంతానం లేకపోయినప్పటికి కూడా దేవుడు చేస్తాడు అని నమ్మాడు, చేస్తాడని నమ్మాడు. దేవుడు చెయ్యగలడు అని నమ్మాడు. గమనించండి, మన జీవితాల్లో దేవుడి ఆశీర్వాదం పొందాలి అంటే దేవుడు చెయ్యగలడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని మనం హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదాలు అనేటువంటివి మనం అనుభవించగలుగుతాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటా అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది లేకుంటే దేవుడికి ఇష్టుడై ఉంటే అసాధ్యం అన్నారు కదా. విశ్వాసం అంటే ఏమిటి? అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటూ ఉన్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ రాయబడింది దేవుడు ఉన్నాడనియు, రెండవదిగా తనను వెదుకువానికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను. దేవుడు ఉన్నాడని నమ్మాలి. తన దగ్గరికి వచ్చి ఆయన్ని వెతికేవాడు లేదా ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన వెంబడించేవాడికి ఆయన తప్పకుండా ఫలం ఇస్తాడని నమ్మాలి. చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. యేసు ప్రభు ఉన్నాడు, వచ్చాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, ఆయన సజీవంగా ఉన్నాడు, నేడో రేపో ఏదో ఒక రోజు ఆయన తిరిగి పరలోకం నుంచి వస్తాడు, మనం అందరం పరలోకంలో ఉంటాము అనే వాస్తవాలు నమ్ముతారు. అది చాలా మంచిది, అది అవసరం, నమ్మాల్సిన అసలైన నమ్మకం అదే. అయితే రెండవది భాగం ఉంది అక్కడ, ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. అబ్రహాం అది నమ్మాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మటము, దేవుడు సజీవుడని నమ్మటము, దేవుడు సర్వశక్తి గలవాడని నమ్మటము మాత్రమే కాదు, కానీ ఆ దేవుడు తనకు సంతానాన్ని ఇస్తాడని నమ్మాడు. సంతానం పొందే పరిస్థితి లేదు ఆయనకి, పెద్దవాడైపోయాడు, ఆయన భార్య పెద్దదైపోయింది, సంతానం పొందే పరిస్థితి వాళ్ళకి లేకపోయినా దేవుడు చెప్పిన దాన్ని నమ్మాడు. సో అది నీతిగా ఎంచబడిందని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని వలన దీవించబడాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మాలి. గమనించండి, పరలోకం మాత్రమే ఇచ్చే దేవుడు కాదు ఆయన,
భూలోకంలో కూడా మనల్ని దీవించే దేవుడు. ఇది దేవుని వాక్యంలో ఉన్న వాస్తవం. అబ్రహాముకు దేవుడు పరలోకాన్ని మాత్రమే ఇవ్వలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసులు. వాళ్ళు పరలోకంలో ఉండేటువంటి యోగ్యత దేవుడు వారికి ఇచ్చాడు. పరలోకాన్నే కాదు, భూలోకంలో కూడా సంపన్నులుగా ఉండే విధంగా వారిని బ్లెస్ చేశాడు. అబ్రహాము జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ ఆయన పొందటానికి ఆయన ఎలాంటి స్టెప్స్ వేశాడు, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాలని సంకల్పం దేవుడు కలిగి ఉన్నప్పుడు, దేవుడు అబ్రహాము కొరకు విస్తారమైనటువంటి ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ సిద్ధపరిచిన ఆ బ్లెస్సింగ్స్ ఆయన పొందటానికి ఎలాంటి స్టెప్స్ వేశాడో మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠం కట్టడం అనే స్టెప్పు, ప్రార్థన చేయటం అనే స్టెప్పు, పని చేయటం అనే స్టెప్. ఈ స్టెప్స్తో పాటు ఇప్పుడు విశ్వాసం మరొక స్టెప్. అది విశ్వాసం. అబ్రహాము జీవితంలో విశ్వాసం ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించటం, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క సమృద్ధిని ఆయన పొందటం అనేటువంటి జరిగింది. మన జీవితాల్లో కూడా విశ్వాసం ద్వారా, అంటే పని చేయకుండా, పని అనేది ముందు చెప్పున్నా నేను, పని తప్పకుండా చేయాలి, కానీ నీ పని వలన మాత్రమే నువ్వు గొప్పవాడు అనుకుంటే మరలా పొరపాటు పడతావు. యెహోవా ఇల్లు కట్టించనేడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థము. దేవుణ్ణి పక్కన పెట్టేసి పనిలో కూర్చుంటే కాదు, దేవుని సహాయం తప్పకుండా అవసరం. నీ పనిని ఆయన ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మాలి. నీ చదువును ఆశీర్వదిస్తాడని, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడని, నీ యొక్క పొలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సేవను ఆశీర్వదిస్తాడని, నువ్వు అడిగే ప్రతి స్థలంలో కూడా నీకు ఆశీర్వాదం ఆయన ఇస్తాడని నువ్వు నమ్మే వ్యక్తిగా ఉండాలి. నమ్మకము లేకుండా జీవించకూడదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడు అంటే, అన్నీ ఉన్నందువల్ల కాదు, ఏమీ లేకపోయినా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు. అది విశ్వాసం. దేవుడు ఇస్తాడు. ఎట్టిస్తాడు నీకు తెలియదు, నాకు తెలియదు. ఇచ్చేది ఆయన. నీకు ఒక మార్గమే కనపడుతుంటుంది. అదిగో వాళ్ళు ఇస్తారు అనుకుంటావు నువ్వు. ఇదిగో అక్కడ ఉద్యోగం ఉందనుకుంటావు, ఇదిగో ఇక్కడ వ్యాపారం ఉందనుకుంటావు, ఈ వ్యాపారం అయితే బాగుండు అనుకుంటావు, ఈ ఉద్యోగం అయితే బాగుండు అనుకుంటావు, ఇదిగో ఈ వ్యక్తి అయితే బాగుండు అనుకుంటావు. కానీ దేవుడికి అలా కాదు. నీకు ఒకటే కనపడుతుంది, దేవుడికి మొత్తం ఆయన చేతుల్లో ఉంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి దేవుడు సహాయం చేయాలంటే. దేవుడి మీద ఆధారపడితే, దేవుడు ఇస్తాడని హృదయపూర్వకంగా నమ్మితే నీ జీవితాల్లో తప్పకుండా నువ్వు దేవుని యొక్క సహాయమును పొందుతావు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చేది ఐశ్వర్య ఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నిరుపేదలను ఐశ్వర్యవంతులు చేసేవాడుగా ఉన్నాడు. బానిసలను రాజులుగా చేసేవాడు. ఎలా చేయగలడు ఆయన అంటే అది ఆయన చేతుల్లో ఉంది. యోసేపు బానిసగా చెరసాల్లో ఉన్నాడు. మరుసటి రోజు చూసే సింహాసనం మీద మంత్రిగా ఉన్నాడు. రాత్రే పరిస్థితులు మార్చేసాడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు. సో ఎలా చేస్తాడు అనేటువంటి దేవుడికి సంబంధించిన విషయం. నీకు సంబంధించిన విషయం ఏంటంటే ఆయన చెయ్యగలడు అని నమ్మాలి. నీకున్న రోగం ఏదైనా సరే ఆ రోగాన్ని ఆయన తీసివేయగలడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. విశ్వాసం లేకుంటే మహిమను చూడలేవు. కేవలం పరలోకం కోసమే నువ్వు నమ్ముకుంటే తప్పకుండా పరలోకం పొందుతావు. నీ పాపాలు ఒప్పుకొని, నీ పాపాల విషయం పశ్చాత్తాపడి, నువ్వు క్షమాపణ పొంది, ఆయన రక్తాన్ని ఆశ్రయించి క్షమాపణ పొందితే నువ్వు పరలోకంలో స్థానం పొందుతావు. నో డౌట్. తప్పకుండా పరలోకంలో దేవుడు స్థానాన్ని ఇస్తాడు నీకు. అయితే భూలోకం నువ్వు గొప్పవాడు కావాలంటే నీకు విశ్వాసం కావాలా? స్వస్థత కావాలంటే నీకు విశ్వాసం కావాలా? అద్భుతం కావాలంటే నీకు విశ్వాసం కావాలా? ఒక దుష్టశక్తులు నువ్వు పారదోలాలి అంటే నీకు విశ్వాసం కావాలా? విశ్వాసం లేకుండా నీవు ఈ లోకంలో దేవుని దగ్గర నుంచి ఏమీ పొందలేవు. కాబట్టి మన జీవితాల్లో ఏ బ్లెస్సింగ్ అయినా కూడా విశ్వాసంతో ముడిపడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఫలము దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన దీవెన దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీ కోసం అద్భుతాలు చేసే దేవుడై ఎంతోమంది జీవితాలని
మనం చూసినప్పుడు నిరుపేదలుగా ఉన్నవారు ఏ విధంగా ఆశీర్వదింపడ్డారు ఈ లోక విషయాల్లో మన కళ్ళ ముందే అనేకులు ఉంటూ ఉన్నారు. దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దేవుని నమ్మి ఆయన యందు నమ్మిక ఉంచి కష్టపడి పనిచేసినప్పుడు వారు ఎంతగా దేవుని చేత దీవించబడ్డారు, వారి కష్టార్జితం ఎంతగా ఆశీర్వదింపబడిందో మనము అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని ఎదుటకు వచ్చిన వారు భయంకరమైన రోగాలతో ఉన్నప్పుడు వారు ఎంత అద్భుతంగా వారు స్వస్థత పొందారో విశ్వాసం ద్వారా. ఎన్ని అద్భుతాలు పొందారో మనం చూస్తున్నాం. ప్రియులారా, గతంలో నేను చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2012కు ముందు నా గొంతు లోపల ఒక చిన్న గెడ్డ ప్రారంభమైంది. నా మాట అనేటువంటిది తగ్గిపోతూ వచ్చింది, అనగా స్వరము బలహీనమవుతూ వచ్చింది. 2012 నాటికి ఆ లోపల ఉన్న గెడ్డ పెరిగి నేను మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చేశాను. వైద్యుల్ని సంప్రదించాను, వారు చూశారు. మా పట్టణంలో ఉన్న వైద్యుడు, గొంతు వైద్యుడు, ఇక్కడ లాభం లేదు, విజయవాడ వెళ్ళండి మీరు అన్నాడు. విజయవాడలో ఒక ప్రముఖ హాస్పిటల్, ఒక ప్రముఖ డాక్టర్ గారికి నన్ను గురించి సిఫార్సు లేఖ రాసి ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈఎన్టీ ప్రొఫెసర్. సో ఆయన దగ్గరికి వెళ్ళి నా గొంతు చూపించుకున్నాను. ఆయన నా గొంతు చూశాడు, లోపల గడ్డ ఉన్నది, అది కరిగిపోవటం కోసము ఆయన మందులు వాడాడు. 1 సంవత్సరం రోజులు మందులు వాడాడు. ఆ మందులు నేను వేసుకున్నాను. అయితే ఆ గడ్డ ఏమాత్రం తగ్గలేదు. లోపల గడ్డ అలాగే ఉండిపోయింది, అది కరిగిపోలేదు. అది ఏమైందంటే ఇంకా పెరిగింది. పెరిగి ఏమైందంటే నాలుక మీదకి స్ప్రెడ్ అయింది. నాలుక 2 వైపులా కూడా గడ్డ అనేటువంటి స్ప్రెడ్ అయింది. 2012 నాటికి నా యొక్క గొంతులోంచి మాట రావటం ఆగిపోయింది. నేను మాట్లాడలేని స్థితికి వచ్చేసాను. సంవత్సరం రోజులు నేను వైద్యం పొందినప్పటికి కూడా నాకు స్వస్థత కలగల. గొంతు లోపల ఉన్న గడ్డ పెరిగిపోయి నాకు విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేది. అది ఒక్కోసారి తలలోకి వెళ్ళేది, ఒక్కోసారి గుండెల్లోకి వెళ్ళేది, ఒక్కోసారి వీపులోకి వెళ్ళేది, ఒక్కొక్కసారి షోల్డర్లోకి వెళ్ళేది. సో ఆ పెయిను బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉండేది. అది సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక నిప్పుతో కాల్చినటువంటి అనుభవం నాకు వచ్చేది. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను పీల్చే గాలే నాకు చాలా బాధను కలిగించేటువంటిది. అంటే గాలి పీలుస్తున్నప్పుడు ఆ గాలి లోపలికి వెళ్ళి ఆ గడ్డను తగులుతూ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండేటువంటిది గడ్డ. సో అది నా పరిస్థితి. డాక్టర్ గారు 1 ఇయర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా మీకు ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి మందుల కంటే ఎక్కువ మందులు ఇచ్చాను, ఇక మందులు మీకు పనిచేయవు, ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది, కాబట్టి ఈ గడ్డను నేను బయాప్సీ చేయించి టెస్ట్ చేయించాలా అనేటువంటి మాట అన్నాడు. అయితే అప్పటికే నా పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నం తినలేని పరిస్థితి, నిద్ర అనేటువంటిది రాని పరిస్థితి, నా గొంతులో ఉన్నటువంటి గడ్డ వలన కలిగేటువంటి నొప్పితోటి ఎంతో బాధపడుతూ ఉన్న పరిస్థితి. నేను బాగా క్షీణించిపోయాను, బాగా నల్లగా మారిపోయాను. నా ఎముకలన్నీ కూడా బయటికి వచ్చేసి నేను లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. నా చర్మం అనేటువంటిది నా ఎముకలకు అంటుకుపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అది నా పరిస్థితి. అయితే ఎవ్వరికి చెప్పలేదు ఈ విషయాన్ని, నాలోనే ఉంచుకున్నాను. ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాను. అయితే డాక్టర్ గారు ఎప్పుడైతే ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది, నేను ఇచ్చిన మందులకి మామూలు గడ్డ అయితే ఎప్పుడో కరిగిపోయేది, ఇది కరగకుండా పెరిగిపోతూ ఉంది, కాబట్టి ఇది క్యాన్సర్ అని నాకు అనుమానం ఉంది, బయాప్సీ చేయించాలని ఎప్పుడన్నాడో అప్పుడు నాకున్న ఆశలన్నీ వదిలేసుకొని వచ్చేసాను. అప్పటికే నాకు నేను చనిపోతాననే విషయం నాకు నిర్ధారణ అయిపోయింది. నేను ఇక బ్రతకను, ఇది క్యాన్సర్ గడ్డ. సో గొంతు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతికినట్లుగా నాకు ఎక్కడా కూడా దాఖలాలు లేవు, కాబట్టి నేను బ్రతికే పరిస్థితి లేదు, చచ్చిపోతానని నాకు నిర్ధారణ అయింది.
పౌలు గారు అంటారు 2 కొరింథీ 1వ అధ్యాయంలో మరణమగుదమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగిన అనుభవం నాకు వచ్చింది. మరణ బంధములు నన్ను చుట్టుకున్నాయి, పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి, శ్రమయు దుఃఖం నాకు కలిగిందంటాడు 116లో దావీదు. సో అలాంటి అనుభవాలు నాకు సంభవించినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను, చాలా భయంకరమైనటువంటి బాధకు గురైనటువంటి పరిస్థితి నాది. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఒక ప్రార్థనాపరురాలైనటువంటి ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చింది. సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె మంచి ప్రార్థనాపరురాలు. ఆమె ప్రార్థనలు చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆమె ప్రార్థనలు చేసినప్పుడు స్వస్థతలు జరిగాయి, ఆమె ప్రార్థనలు చేసినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయి. అలాంటి వ్యక్తి ఆమె నా కొరకు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, అయ్యా మీ యొక్క ఫోటో గోడకు వేలాడుతూ ఉందని చెప్పింది. చూడండి, అంటే అర్థమైంది, నువ్వు చచ్చిపోయావు, నీ ఫోటో గోడకి ఎక్కేసింది అన్న విధంగా ఆమె చెప్పింది. అది ఒక ప్రవచనంగా చెప్పింది. నాకు చాలా కంగారు వేసింది. ముందే నేను భయంతో ఉన్నాను, నేను దిగులుతో ఉన్నాను, నేను నిరాశతో ఉన్నాను, నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఎలాంటి హోప్ లేదు, ఎలాంటి ట్రీట్మెంట్. ఎవరు దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసినా కూడా 1 నిమిషం 2 నిమిషాలు బాగుండిన తర్వాత మరలా నొప్పి ప్రారంభమయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమందిని స్వస్థపరిచాను, ఎంతోమంది దగ్గర అద్భుతాలు చేశాను, దెయ్యాలు పారదోలాను అని చెప్పేటువంటి ఒక భక్తురాలు వచ్చి నీ ఫోటో గోడ మీద వేలాడుతున్నట్లు నాకు కనపడుతుంది ప్రార్థన చేస్తుంటే అన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఒక మనిషి పరిస్థితి. సో నా పరిస్థితి కూడా అలాగనే కంగారు. అప్పుడు దేవుడు మాట్లాడు నాతోటి, నా కుమారుడా ఆమె చెప్పే మాటలకు నువ్వు భయపడవద్దు, విశ్వాసం ఉంచుము. దేవుడు మాట్లాడు, విశ్వాసం ఉంచుము. ఆ మాటలు నమ్మొద్దు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచు అనే మాట చెప్పాడు. వెంటనే ఆ మాటలు నా మనసులోంచి తీసేసి అవి పట్టించుకోలే, నేను మనసులోంచి కొట్టేసి దేవుని యందు విశ్వాసం ఉంచాను. అయితే ఈ ట్రీట్మెంట్కి వెళ్తున్న సమయంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది నాకు. అంటే డాక్టర్ గారు నాకు క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి ఆ నిర్ధారణ చేస్తున్న సమయంలో ఆ పరిస్థితుల్లోనే నేను కారులో వెళ్తూ ఉన్నప్పుడు నా సోదరుడు మరి ఒక పాట పెట్టాడు కారులో. ఏం పాట అది అంటే చావు పాట. ఏ పాట అది? పరవాసినినే జగమున ప్రభు అనే పాట పెట్టాడు. దాంతోపాటు ఇంకా నాకు భయం అనేటువంటిది పెరిగిపోయింది. అది అయితే దేవుడు అక్కడ కూడా మాట్లాడాడు, ఆదరించాడు. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. సో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఆకర్షించాడు, నాకు కృప ఇచ్చాడు, నన్ను రక్షించాడు, నా ద్వారా అనేక అద్భుతాలు చేశాడు, నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యము, ఒక విశ్వాసం నేను కలిగి ఉన్నాను. అయితే నా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. నేను చనిపోతూ ఉన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను, మరణంలోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ ఈ మాట చెప్పంగానే, ఈ దైవ సేవకురాలు ఈ మాట చెప్పంగానే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో భయమును కలిగి ధైర్యాన్ని కోల్పోయి నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి నేను ఒక పని చేశా. ఏంటది? సజీవుడైన నా దేవుని జ్ఞాపకం చేసుకున్నా, నా విమోచకుడు సజీవుడని జ్ఞాపకం చేసుకున్నా, నా దేవుడు సజీవుడని జ్ఞాపకం చేసుకున్నా. ఆయన నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడని నేను నమ్మాను. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? విశ్వాసానికి ఇది అనుబంధంగా ఉన్న అనుభవం కాబట్టి చెప్తూ ఉన్నాను. లోకంలో మనల్ని దేవుడు ఏ విధంగా అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడో, స్వస్థతలు చేస్తాడో, ఐశ్వర్యాన్ని ఇస్తాడో అనేక సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసినటువంటి, నా జీవితంలో జరిగినటువంటి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రధానమైన సాక్ష్యం ఇది. ఐశ్వర్యము అంటే గమనించండి, నాకు ఒక 100 కోట్ల రూపాయల డబ్బు వచ్చిందనుకోండి, అది అందరూ కూడా ఐశ్వర్యం వచ్చింది అంటారు. ఎవరికైనా సరే ఒక 100 కోట్లు వచ్చాయనుకోండి, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, లేకుంటే ఇంకొకటి ఏదో విధంగా లాటరీ లాంటిది తగిలి డబ్బులు వచ్చాయి 100 కోట్లు, అందరూ అబ్బా ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఐశ్వర్యవంతుడయ్యారు. అది ఐశ్వర్యం, వాస్తవం అది. కానీ దానికంటే గొప్ప ఐశ్వర్యం ఏంటి తెలుసా? నీ ప్రాణము, నా ప్రాణము. ప్రాణానికంటే పెద్ద ఐశ్వర్యం సృష్టిలో ఏదీ లేదు. ఏదైనా ప్రాణం ఉంటేనే. సో మరణమగుదు నిశ్చయం నాకు కలిగినప్పుడు, మరణ బంధకాలు నన్ను పట్టుకున్నప్పుడు, పాతాళం నన్ను పట్టుకున్నప్పుడు, శ్రమయు దుఃఖం నాకు కలిగినప్పుడు, భయముతో నేనున్నప్పుడు నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసి దేవుని యందు విశ్వాసం. ఎందుకంటే
యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన చనిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచి శరీరంతో పరలోకానికి వెళ్ళిన దేవుడు, పరలోకం ఉన్న దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు, ప్రాణాలతో ఉన్న దేవుడు, యుగ యుగములు సజీవుడినై ఉన్నాయని చెప్పిన దేవుడు. కాబట్టి నేను ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచాను. ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయటం ప్రారంభించా. ప్రభువా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, మా కుటుంబంలో అద్భుతాలు చేశావు, మా సంఘంలో అద్భుతాలు చేశావు, నా సేవలో ఎంతోమంది నువ్వు స్వస్థపరిచావు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని నువ్వు బాగు చేశావు, బ్రతికించావు. ఈ సమయంలో నువ్వే నన్ను బ్రతికించాలని చెప్పి ఆయన సన్నిధిలో నేను మొరపెట్టాను. మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నా నొప్పి ఎక్కువైపోతుంది. ప్రార్థన చేయటం అంటే నోరు తెరిచి ప్రార్థన చేయటం కాదు, నా ఆత్మలోని మూలుగులతో, బయటకు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొరపెడుతూ ఉన్నాను దేవునికి. రాత్రింబొగుళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ విధంగా రోజుకి 16 గంటలు 18 గంటలు ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. కూర్చోలేకుంటే పండుకొని ప్రార్థన చేసేవాడిని, పండుకోలేకపోతే నిలబడి ప్రార్థన చేసేవాడిని. ఈ విధంగా ఆయనకి మొరపెడుతూ ఉన్నా. మొరపెడుతూ ఉంటే నా బాధ ఎక్కువైపోయింది, తగ్గలేదు. ఈ క్షణంలోనో మరుక్షణంలో చచ్చిపోతానే ఫీలింగ్ నాకు వచ్చేది. మరణానుభవాన్ని నేను అనుభవించాను. భయంకరమైనటువంటి అనుభవము. ఈ క్షణం చచ్చిపోతాను, మరుక్షణం చచ్చిపోతాను. అయినా నేను దేవుణ్ణి వదిలిపెట్టలా, ప్రార్థన వదిలిపెట్టలా, విశ్వాసం వదిలిపెట్టలా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము దేవుని స్వస్థతను నమ్మితే, దేవుని కాపుదలను నమ్మితే, మనం ఆయన కాపుదల యందు, స్వస్థత యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన సహాయం నమ్మిక ఉంచితే ఎట్లా సహాయం చేస్తాడనేది నేను సాక్ష్యం చెప్తున్నాను. నేనే దానికి గొప్ప ఆధారమై ఉన్నాను దేవుడి సహాయానికి. సో ఆ విధంగా ప్రార్థన చేస్తూ, ఒకవైపు భయంకరమైన బాధ, శోధన పెరిగిపోతూ ఉన్నప్పటికీ వదిలిపెట్టకుండా రాత్రింబగళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత, 4వ నెల మొదటి వారంలో ప్రభువు మాట్లాడాడు. నా కుమారుడా, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీకు దీర్ఘాయుషిస్తానని మాట్లాడిన తర్వాత 1 వారానికి, 4వ నెల మొదటి వారం మాట్లాడితే 2వ వారానికి కొంచెం, 3వ వారానికి కొంచెం, 4వ వారం, ఆ విధంగా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. 5వ నెల ప్రారంభంగానే నా గొంతులోంచి మాట వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా పెయిన్ ఎటుపోయిందో, ఆ గడ్డ ఎటుపోయిందో దేవుడు అద్భుతం చేశాడు, బ్రతికించాడు. 2012 చివరిలోనే చనిపోవాల్సింది నన్ను దేవుడు అద్భుతంగా బ్రతికించాడు. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన సేవలో కొనసాగి అనర్గళంగా ఎంత సమయం మాట్లాడినా కూడా ఈ గొంతులో ఎలాంటి సమస్య లేకుండా చేశాడు. దేవుడు అద్భుతమైన స్వస్థత నాకు అనుగ్రహించాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి ఆయన నమ్ము, ఆయన చేస్తాడని నమ్ము. ఆయన పరలోకాన్ని మాత్రమే కాదు, పరలోకాన్ని తప్పకుండా ఇస్తాడు. పరలోకమే ప్రధానమైంది. పరలోకాన్ని మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా నిన్ను ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నమ్మి ఆయన యందు నీవు నమ్మిక ఉంచి, ఆయన పాదాలు నీవు ఆశ్రయించి, ఆయన పాదాల దగ్గర నీవు పడి ప్రార్థన చేస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో నిండిన ప్రార్థన నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వాదాలకు గురి చేస్తుంది, ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది, ఆశీర్వాదాలు నిన్ను వారసుని చేస్తూ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్ముట వలన అతని జీవితంలో భౌతికమైన పరసంబంధమైన దీవెనలతో పాటు భౌతికమైన దీవెనలో కూడా ఆయన అనుభవించాడు. నీ జీవితంలో కూడా దేవుని నమ్ముట వలన ఆయన ఆశ్రయించడం, పరసంబంధమైన దీవెనలు, ఇహ సంబంధమైన దీవెనలు నువ్వు అనుభవిస్తావని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం విన్న బిడ్డలను, వారి కుటుంబాలను బహుగా దీవించి, వారందరూ వారి కుటుంబాలతో సహా రక్షణ పొంది నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఈ లోకంలో ప్రార్థనాపరులుగా పనిచేసేవారుగా, నీ యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ప్రతి విషయం కొరకు నీ మీద ఆధారపడి నీ కొరకు ఎదురు చూసి నీ వలన సహాయమును, అద్భుతాలను, ఐశ్వర్యమును పొందుకొని అనేక మందికి సాక్షులు ఉండేలాగన బిడ్డలందరినీ దీవించమని
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని బహుగా దీవించమని, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు, మీకు కలిగిన సమస్తం నిరంతరం తోడై ఉండుగాక. ఆమేన్.